2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో ఇంట్లో నుంచి ఏమేమి వరకు తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ట్రూ. అంటే కొన్నింట్లో ఉండేటువంటి మన ఎమోషన్స్తో పనిచేసినటువంటి వస్తువులు, థింగ్స్ ఏవైతే ఉంటాయో వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ ఎమోషన్స్ ఆ ఇంట్లో కూడా పనిచేస్తాయి. అవునండి. అంటే అది డీపర్ సైన్స్, అది స్పిరిచువల్ కాన్సెప్ట్లో మీకు కనిపిస్తుంది. అదైతే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఉప్పు. అవును. ఉప్పు విషయంలో మాత్రం చాలా ఇదిగా ఉంటుంది. చాలా పవర్ఫుల్ అండి. మామూలుగా కర్పూరం చూడండి, జనరల్ విక్స్ ఇన్హేలర్లో కూడా ఉప్పుని, అంటే ఉప్పు జనరల్గానే ఒక్కొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేయడానికి, క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి మనం వాడుతుంటాం. ఈవెన్ సైంటిస్టులు అయినా సరే వైరస్ని చంపడం కోసం చెప్పేసి దాన్ని వాడుతూ ఉంటారు. అలాంటిది ఈ ఇంట్లో ఉండేటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీని వేరే ఇంట్లో తీసుకోకూడదు అనేటువంటి ధర్మం ఒకటి ఉంది. ఎందుకంటే ఈ ఇంట్లో ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో అదే ఇంట్లో అది వెళ్ళే అవకాశం ఉంటుంది. అవును సార్. సో అది మీరు ప్రీవియస్ టైంలో చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియో జాగ్రత్తనండి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు ఒక గోల్ పెట్టుకోండి. ఏంటి ఆ గోల్ పెట్టుకోండి. ఏంటో తెలుసా, నా చేతిలో ఒకటి కనిపిస్తుంది, జాగ్రత్త చూడండి. 1 crore. సో 1 year 1 crore గోల్ పెట్టుకుంటే యూనివర్స్ మీకు ఏం చేస్తుందంటే అటువంటి అవకాశాలని, అటువంటి మనుషుల్ని మీకు కనెక్ట్ చేస్తుందండి. సో నేను మళ్ళీ చెప్తాను, 1 year 1 crore మీరు సాధించాలనుకుంటే నా క్లాసెస్కి రండి. ఈ నెల జరగబోయే September 1st నుంచి నా క్లాసెస్లో ఈసారి 1 year 1 crore మేనిఫెస్టేషన్ ఎలా చేయాలని కొన్ని కొత్త టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, 1 year 1 crore మళ్ళీ చెప్తున్నాను. మీరు మేనిఫెస్టేషన్ చేయాలంటే సార్ నా క్లాసెస్కి రండి. సో ఆన్లైన్లో ఉంటాయి, జూమ్లో September 1st నుంచి కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ బ్యాచ్ చాలా ఎక్కువ మంది రాబోతున్నారు. దిస్ ఇస్ అబండెన్స్ బ్యాచ్. ఈ బ్యాచ్ పేరు కూడా అబండెన్స్ బ్యాచ్ అని పెట్టాను. ఆగస్ట్ 15 స్వతంత్రం వచ్చింది, కానీ దాని తర్వాత డేస్ చాలా బాగున్నాయి. సో ఈ ఆగస్ట్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్లో మీరు అడుగు పెడితే లైఫ్ చాలా బాగుంటుంది. అయితే ఈ వీడియోని చెప్పేది ఏంటంటే, నేను లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ September 1st నుంచి జరగబోయేది 1 year 1 crore అన్లాక్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ ఏంటి. పిక్చర్ చాలా జాగ్రత్త చూడండి. అన్లాక్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ ఏంటి అనేసి నేను మీకు చెప్పబోతున్నా. మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే జాగ్రత్తగా ఈసారి క్లాస్కి రండి. ఎందుకంటే సీక్రెట్ ఈజ్ ఎ సీక్రెట్ అంటే ఎవరు చెప్పరండి జనరల్గా. సో ఇప్పుడు ఈ వీడియోని నా దగ్గరికి వచ్చి చాలామంది సీక్రెట్స్ తెలుసుకుని చాలా డబ్బు సంపాదించారు. బెంగళూరు నుంచి గీతా మేడం, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10 లక్షల రూపాయలు వచ్చిందండి ఆవిడకి. 10 లక్షల రూపాయలు క్లియర్గా పిక్. అది కూడా జస్ట్ 20th బ్యాచ్ అండి ఆవిడ. 20th బ్యాచ్ మీరు చూడండి, 20th బ్యాచ్ బెంగళూరు నుంచి. సో 10 లక్షల గీతా గారు. ఎస్, కంగ్రాచులేషన్స్ గీతా గారు. 10 లక్షల రూపాయలు. సో మళ్ళీ చెప్తున్నానండి, జస్ట్ అలా వచ్చింది అనుకోండి. అంటే ఎలా ఉంటాయంటే, సార్ చాలామందికి డౌట్, అసలు డబ్బులు ఎలా వస్తున్నాయి అది మీరు తెలుసుకోవాలనుకుంటే, ఎందుకంటే డౌటీశ్వర్లు కోటీశ్వర్లు అవ్వలేరు. ఆ డౌట్తో మీరు ఉండిపోకండి, వచ్చేయండి క్లాసెస్కి. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ వాడతారు. మళ్ళీ చెప్తున్నానండి, కష్టాలు రాకముందు లా ఆఫ్ అట్రాక్షన్ వాడండి. కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కూడా మీరు కాపాడుకోవచ్చు. సో అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే కొత్త టెక్నిక్ జాగ్రత్తనండి, ఎనర్జీ బస్. చాలామంది అంటారు జీవితం అనేది బస్సు ప్రయాణం లాంటిది నాయన అంటారా. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి ఎనర్జీ బస్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి ఎనర్జీ బస్. సో ఏంటి ఎనర్జీ బస్, జాగ్రత్త చూడండి. మన లైఫ్ చాలా ఇంతకుముందు అన్నాం, కొంతమంది పడవ ప్రయాణం లాంటిది అంటారు, కొంతమంది బస్సు ప్రయాణం లాంటిది అంటారు. ఇప్పుడు ఈ వీడియోలో నేను బస్సు ప్రయాణం లాంటి గురించి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఈ వీడియోలో ఫస్ట్ థింగ్, మన జీవితం బస్సు ప్రయాణం లాంటిది. ఫస్ట్ పాయింట్ నమ్మాలి. దానికి డ్రైవర్ ఎవరంటే గుర్తుపెట్టుకోండి మీరే. హూ ఇస్ ద డ్రైవర్? యూ ఆర్ ద డ్రైవర్. ఇప్పుడు బస్సు బయలుదేరినప్పుడు డ్రైవర్ ఏం చేస్తారు, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ అండి, అతను అన్ని రెడీ చేసి పెట్టుకుని బయలుదేరుతాడు, అన్ని చెక్ చేసుకుని బయలుదేరుతాడు. ఫస్ట్ పాయింట్ ఏం చేస్తుంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏం చేస్తాడంటే ఫ్యూయల్ నింపుకుంటారు. ఫ్యూయల్ నింపుకొని బస్సు బయలుదేరుతుంది. మీరు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎనర్జీ నింపుకొని బయలుదేరండి. సో గుర్తుపెట్టుకుని, ఎనర్జీ నింపుకుని అంటే ఏదో గబగబా హడావిడిగా బయలుదేరిపోద్దండి. సో మీరు ఎనర్జీ నింపుకుని ఎలా బయటికి వెళ్ళాలో నా క్లాసెస్లో చెప్పబోయే టాపిక్ అదే. అంటే అబండెన్స్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, ఎనర్జీని ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు. ఎనర్జీ మీరు గుర్తుపెట్టుకుని, ఎనర్జీ మీరు ఇన్స్టాల్ చేస్తే వైరస్ పోతుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఒక డ్రైవర్ బయలుదేరే ముందు ఎలా అయితే ఫ్యూయల్ ఫుల్ చేసుకుని వెళ్తారో, ఇప్పుడు ఫ్యూయల్ కొంచెం ఉందనుకోండి, టెన్షన్ ఉంటుంది, అమ్మో ఎక్కడ అయిపోద్దో, ఎక్కడ ఆగిపోద్దని. ఎనర్జీ ఉన్నవాళ్ళు మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ వరకు అలాగే ఉంటారండి. మీరు రాత్రి నా 10 గంటల క్లాసెస్కి రండి, నేను ఇంతే ఎనర్జీతో చెప్తాను నేను. అదైతే నిజం. అసలు ఆ విషయంలో మాత్రం మిమ్మల్ని చూసి నేను చాలా, అంటే లిటరలీ చెప్పాలంటే ఈయన ఏం తింటారు అసలు, ఎలా ఇంత ఒక ఎనర్జెటిక్ ఐటమ్ లాగా మనిషి ఉండాలి అని అంటే అదేం చిన్న విషయం కాదు. యాక్చువల్గా మీ ప్లేస్లో నేను, నా ప్లేస్లో మీరు ఉండాలి. ఏం చెప్పాలంటే, అంటే ఒక
హోస్ట్ చేసేటువంటి పర్సన్కి ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉంటే స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోతుంది. అవును, మీరు మన June 1 ఈవెంట్ కూడా చూసారు. ఈ September 1న ఈసారి అబండెన్స్ బ్యాచ్లో ఎనర్జీని ఎలా ఫుల్గా నింపాలి మళ్ళీ చెప్తానండి. అంటే ఇప్పుడు మీకు విషయం చెప్తానండి, జాగ్రత్తనండి, సింపుల్ అండి. మీరు బయటకు వెళ్ళే ముందు ఫోన్ మొత్తం ఫుల్ రీఛార్జ్ చేసుకుని వెళ్తారా? బ్యాటరీ మొత్తం ఫుల్ చేసుకుని వెళ్తారా? మీరు బయటకు వెళ్ళే మరి ఫోనే ఫుల్ పెట్టుకుంటాం, మనం మాత్రం డల్గా వెళ్ళారు అనుకోండి. ఇది ఫుల్, మీరు డల్ అయితే డబ్బు రాదు. సో ఇది ఫుల్, మీరు కూడా ఫుల్గా ఉంటే అప్పుడు డబ్బు వస్తుందండి. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే, ఈ బస్సు ప్రయాణం లాంటిది ఎందుకన్నామంటే మనం తెలుసుకోవాలి జీవితం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి. సో మీరు బలంగా తెలుసుకోవాలండి. ఓవర్కమ్ చాలామంది ఏంటంటే ఛాలెంజెస్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్లాన్స్ వేస్తుంటారు. కానీ జీవితం బస్సు ప్రయాణం లాంటిది ఎందుకన్నామంటే ఛాలెంజెస్ ముందే వస్తాయి అని తెలుసుకోవాలి. ఇఫ్ యూ రియల్లీ బిజినెస్ మ్యాన్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఫిబ్రవరిలో బిజినెస్ డల్ ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి, జనవరిలో ఫుల్ సంక్రాంతి హడావుడి ఉంటుంది. అది కాబట్టి ఫిబ్రవరి కొంచెం డల్ ఉండొచ్చు. మీరు అంటే ఓకే, ఈ ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనేది ఎలాన్ మస్క్ అందుకు చెప్తాడు. ప్లాన్ ఏ ఉంచుకోండి, ప్లాన్ బి కూడా ఉంచుకోండి. బట్ ప్లాన్ ఏ పనిచేసేలాగా ఉండాలి. ప్లాన్ ఏ పని చేయకపోతే అన్నట్టు ఉండకూడదు. ప్లాన్ బి, ప్లాన్ ఏ పని చేసేలాగా ఉండాలి. ప్లాన్ ఏకి సపోర్ట్ ఇవ్వాలి. ఆ విధంగా ఛాలెంజ్ వచ్చినప్పుడు రెడీగా ప్లాన్ చేసుకుని ఉండండి. సో నమ్మండి, ఛాలెంజెస్ వస్తాయి ఖచ్చితంగా తెలుసుకోండి. ఇంకొకటి ఏంటంటే 3rd పాయింట్, ఆ డ్రైవర్కి తెలుసు వర్షం పడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడింది, అతను వర్షం మీద ఫోకస్ పెట్టాడు, సొల్యూషన్ మీద ఫోకస్ పెట్టాడు. అంటే ఏం చేస్తాడు? వైపర్స్ ఆన్ చేసుకుంటాడు. టింగ్ 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 అని వైపర్స్ ఆన్ చేసుకుంటాడు. సో మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తే మనం లా ఆఫ్ అట్రాక్షన్ వైపర్స్ ఆన్ చేసుకుని ఇలా అనుకుంటే వెళ్ళిపోలేండి ముందు, అంతే. సో అయితే ఇప్పుడు చాలా మంది తప్పు ఏంటంటే ఆ వైపర్స్ పనిచేయవు, సడన్గా ప్రాబ్లం వచ్చి స్టక్ అయిపోతారు అనమాట, అక్కడ ఉండిపోతారు. అలా ఉండిపోవద్దండి. మళ్ళీ చెప్తున్నాను, సర్దుకుపోవద్దు, దూసుకుపోవడం ఎలా అనేదే నా క్లాసెస్ కాన్సెప్ట్స్. సో ఇంకొకటి మళ్ళీ చెప్తున్నానండి, క్లియర్ విజన్. ఎవరికైతే క్లియర్ విజన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే జీవితంలో ముందుకు వెళ్ళగలరు. మళ్ళీ చెప్తున్నాను, క్లియర్ విజన్. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, నా కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత చాలామందికి నేను ఒక స్టోరీ రాయిస్తున్నాను. అంటే ఏంటి? మీ సక్సెస్ స్టోరీ మీరే రాసుకోవడం ఎలా. మళ్ళీ చెప్తున్నాను, మీ సక్సెస్ స్టోరీ నేను మళ్ళీ చెప్తున్నానండి. నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన అందరూ కూడా వాళ్ళ చేత నేను స్టోరీ రాయిస్తాను దగ్గరుండి. 1 hour 10 minutes కౌన్సిలింగ్ అయిన తర్వాత, అంటే మీ లైఫ్ స్క్రిప్ట్ని మొత్తం నేనే దగ్గరుండి మీకు గైడ్ చేసి నేనే రాయిస్తాను. మళ్ళీ చెప్తాను, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందని మీకు ఎవరికైనా భయం ఉంటే నా కౌన్సిలింగ్కి రండి. క్లియర్గా నేనే కరెక్ట్ చేసి పిన్ టు పిన్ పాస్ట్ టెన్స్లో రాయాలా, ప్రజెంట్ టెన్స్లో రాయాలా, ఫ్యూచర్ టెన్స్లో రాయాలి, చాలామందికి కూడా డౌట్. అది నేను రాయిపిస్తాను అనమాట. క్లియర్ విజన్. సో ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి ఇంట్లో గతం అనేది శవం లాంటిది, దాన్ని మళ్ళీ తవ్వద్దండి. శవాన్ని తవ్వితే స్మెల్ వస్తుంది. సో అందువల్ల ఏంటంటే గతాన్ని దయచేసి తవ్వద్దు. చాలామంది గతాన్ని తవ్వుకుంటూ భార్యాభర్తలు కానీ, రిలేషన్స్ కానీ, బిజినెస్ కానీ చేస్తున్నారు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, గతం అనేది నెగిటివ్ ఎనర్జీ. నెల రోజుల క్రితం ఫుడ్ తినరు, నెల రోజుల క్రితం బట్టలు వేసుకుంటారా, వేసుకోరు. మరి నెల రోజుల క్రితం జరిగింది మాత్రం మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. సో దిస్ ఏం చేస్తుందంటే ఇగోండి ఇలా అయిపోద్ది, యాక్సిడెంట్లు అవుతాయి, డ్రైన్స్ యువర్ ఎనర్జీ. సో ఈ విధంగా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బస్సు వెళ్తున్నప్పుడు ఎవరు ఉన్నారనుకోండి, చూడడానికి చాలా అంటే విలన్ లాగా దొంగలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? బాబు దిగమ్మా, వద్దు అని అంటారు. మీ జీవిత ప్రయాణంలో కూడా చాలామంది వస్తుంటుంటారు, వాళ్ళని ఎప్పటికప్పుడు దింపేయాలి. లేకపోతే మీకు బస్సు అంతా కూడా మామూలుగా హైజాక్ చేస్తారో లేదా ఏదైనా జరుగుతుందండి. సో మీ జీవిత ప్రయాణంలో ఎవరిని పడితే వాళ్ళని మొయ్యొద్దు, ఎక్కించుకోవద్దు నెత్తి మీద. జాగ్రత్త ఉండండి. సో 100 మంది కౌరవులు కన్నా 5 పాండవులు బెటర్. సో లైఫ్లో బస్ జర్నీ చూడండి, గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ పీపుల్తో కాదు క్వాలిటీ పీపుల్తో బస్ జర్నీ చేయండి. లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో నేను చెప్పేది అంటే నెగిటివ్ ఎనర్జీ పీపుల్ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోండి, డిలీట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్గా అండ్ ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, ఎంతమంది మీ వెనకాతలు కూర్చున్నా, ఎంతమంది మీ వెనకాతలు ఉన్నా, మీ వీల్ మీ కంట్రోల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మిమ్మల్ని చాలామంది గైడ్ చేస్తుంటుంటారు, లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, అదే అనుకోండి, తిన్నంగిళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తుంటారు అంటే ఎక్కడ గుద్దేస్తారు. సో అందువల్ల అంటే ఎవరు ఎంతమంది చెప్తున్నా కూడా మీరు వింటూ, బట్ మీరు మాత్రం యు ఆర్ ద డ్రైవర్. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీ వీల్ మీ కంట్రోల్లో. మీరు చక్రం చెప్పాలంటే మీ చక్రం మీ చేతిలో ఉండాలి, అంతే, సింపుల్. అది ఎలా అనేది నా క్లాసెస్కి వచ్చింది. లా ఆఫ్ అట్రాక్షన్ వల్లే సాధ్యమవుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, రాండా బర్న్ ప్రపంచంలో పెద్ద వాళ్ళందరూ చెప్తున్నారు, ద గ్రేటెస్ట్ సీక్రెట్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్, అంతే. రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా మెసేజ్లు వస్తున్నాయి, కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. క్లాసెస్ గుర్తుపెట్టుకోండి, ఈ నెల September 1st నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో, అది కూడా మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్లో ఎర్లీ మార్నింగ్ 5 to 7 జూమ్లో స్టార్ట్ అవుతాయి. సో ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా, ఇప్పుడు నా దగ్గర 31 కంట్రీస్ నుంచి ఉన్నారు, 31 కంట్రీస్ నుంచి. మీరు ఎక్కడున్నా కూడా అప్పుల్లో ఉన్నారా,
లైఫ్ని ఒక 1 yearలో 1 crore సంపాదించాలనుకుంటున్నారా, లైఫ్ హ్యాపీగా రిచ్గా బతకాలనుకుంటున్నారా, మీ లైఫ్ స్టోరీ మీరు రాసుకోవాలనుకుంటున్నారా, గోల్స్ ఎలా అచీవ్ చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ September 1st నుంచి 20 సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అబండెన్స్ బ్యాచ్కి అటెండ్ అవ్వండి. సో ఇలాంటివన్నీ కూడా ఎన్నో టెక్నిక్స్ మీరు తెలుసుకోవచ్చు అండ్ లైవ్లో మీరు నాతో మాట్లాడచ్చు కూడా. ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు September 1st నుంచి జరిగేటువంటి క్లాస్కి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అన్వర్ గారు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ క్లాస్లో ఏదైతే ఉంటుందో అది కొన్నిసార్లు మనం ఒక 100 పుస్తకాలు చదివినా కూడా అంత నాలెడ్జ్ని గ్రాప్ చేయలేము. జీవితంలో డబ్బు ఎలా అయినా సంపాదించుకోవచ్చు, కానీ డబ్బుతో పాటు నాలెడ్జ్ సంపాదించుకొని కెరీర్ని ప్లాన్గా పెట్టుకోవాలి అని అంటే ఎక్కడ పడితే అక్కడ దొరకదు అది. సో అది ఈ క్లాస్లో మీరు డెఫినెట్గా చూస్తారు. ఎందుకంటే చాలామంది రిజల్ట్ ఆ విధంగా చూసినటువంటి వాళ్ళే ఉన్నారు. సో డోంట్ మిస్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.